మైక్ ఉంది. మన డాక్టర్ పొంగూరు నారాయణ గారు ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు రూపొందించారు. దానిలో భాగంగానే నారాయణ నేత్ర జ్యోతి అనే ఈ క్యాంప్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది మేము స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్న సైజ్ క్యాంప్ లాగా స్టార్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు చూసినట్లయితే ఇది ఒక ఉద్యమం లాగా ఉంది. ప్రజల నుంచి కూడా విశేష స్పందన మాకు లభిస్తుంది. మేము ఈ క్యాంప్స్ మొన్నటి వరకు అర్బన్ ఏరియాస్లో కండక్ట్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు ప్రజలే బలం, కార్యకర్తలే మా బలగం అని తలిచే మనకు ఇటువంటి నాయకులు శ్రీ నగర రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు స్టేట్ అధికార ప్రతినిధి శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో రూరల్ ఏరియాస్ కూడా ఇది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎంతో ఇంతమంది మంచి నాయకుల మధ్య మనం ఉన్నామంటే చాలా ఆనందంగా ఉంది. అందరూ ప్రజల అభివృద్ధి కోసం చాలా ఆరాటపడుతున్నారు. ఇలాంటి అదృష్టము మన ప్రజలకి, మన నెల్లూరు ప్రజలకి వీరందరూ మనకి ఇచ్చినందుకు చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ క్యాంప్స్ ద్వారా మీ కంటికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నట్లయినా మేము మీ వద్దకే వచ్చి వైద్యం చేయడం జరుగుతుంది. మొబైల్ వ్యాన్ ఒకటి మేము తీసుకున్నాము. దానిలో అన్ని ఎక్విప్మెంట్ కలదు. దానికి దాదాపు 3 crores వరకు అది అవుతుంది. సొంత నిధులతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాము. అలాగే కంటికి సంబంధించి మీకు అంటే డయాబెటిక్ రెటినోపతి కానీ అంటే గ్లకోమా వంటి కండిషన్స్ వల్ల కూడా మీకు అవేర్నెస్ కూడా క్రియేట్ చేసి మీకు వాటి వల్ల అంధత్వం రాకుండా ఉండేదానికి కూడా ఈ క్యాంప్స్ అనేది మంచి ప్లాట్ఫామ్, అవేర్నెస్ కూడా మంచి ప్లాట్ఫామ్ అని నేను భావిస్తున్నాను. ఏ సమస్య ఉన్నా కంటికి సంబంధించి మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మేము అద్దాలు రాసి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడికి వచ్చున్నాము. పార్టీ కార్యకర్తల సహాయంతో ఇవాళ శేషు స్కూల్లో మేము మొన్న జరిగిన క్యాంప్లో దాదాపు 50 to 60 మెంబర్స్ వరకు అద్దాలు డిస్ట్రిబ్యూట్ చేయడం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాను. 4వ తారీఖు మన 25వ డివిజన్ శేషు స్కూల్ నందు కంటికి సంబంధించిన పరీక్షలు, అలాగే పంటికి సంబంధించిన పరీక్షలు నారాయణ జ్యోతి దంతార సురక్ష ఈ 2 పేర్లతో మనకి నారాయణ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మరి మంత్రి గారు నారాయణ గారు నేతృత్వంలో జరిగిన ఈ క్యాంప్కి విశేషంగా దాదాపు 115 మంది ఆ రోజు వచ్చి అందరూ చూపించుకోవడం జరిగింది. వారిలో దాదాపు 54 మందికి కంటి పరీక్షలు చేసి వాళ్ళకి అద్దాలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇక్కడ జరపడానికి కారణం మా గౌరవ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోరిక మేరకు నా పొంగూరు నారాయణ గారు నెల్లూరు రూరల్ అంతా కూడా ప్రతి డివిజన్లో ప్రతి విలేజ్లో కూడా మెడికల్ క్యాంపులు పెడతా పేద ప్రజానికి మంచి సర్వీస్ చేయాలని, వాళ్ళకందరికి కూడా వైద్యం కార్పొరేట్ వైద్యం అందరికి కూడా అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు అలా మంత్రి గారు ఇద్దరు కలుసుకొని అట్లా రూరల్ని సిటీని జిల్లా అంతా కూడా ఉచితంగా మెడికల్ వైద్యం చేస్తున్నారు. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మా డివిజన్కి వచ్చేసి ఇంతమందికి ఈరోజు కంటి అద్దాలు ఇస్తున్నారంటే నిజంగా మా అదృష్టం కూడా తెలియజేసుకుంటూ హలో బాగా అనిపిస్తుందా 100 జన్మలు ఇచ్చేసి స్పెషల్గా కలర్ కూడా డిఫరెంట్ అదేంటి సుజాత లేదా